కుమ్రం భీం జిల్లాలో ఆపరేషన్ గజ కంటిన్యూ అవుతోంది. ఏనుగు అటవీ ప్రాంతం అంతా సంచరిస్తోంది. పెంచ్కల్పేట మండలం మురళీగూడ దగ్గర ప్రాణహిత ప్రాంతానికి చేరుకుంది ఏనుగు. కాసేపటి క్రితం గుంట ప్రాంతంలో సంచరించింది. అక్కడే ఓ ఆటో డ్రైవర్ ఏనుగును చూశాడు. అడవిలో ఆటోలో వెళుతుండగా రోడ్డు మధ్యలో ఏనుగు కనపడింది. డ్రైవర్ ఆటోను అక్కడే నిలిపేయడంతో ఏనుగు సైలెంట్ గా వెళ్లిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలిఫెంట్ హర్రర్ పట్టి పీడిస్తూ ఉంది. కొమరంభీం జిల్లాలో ఆపరేషన్ గజ కంటిన్యూ అవుతోంది. తాజాగా ఏనుగు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. పెంచ్కల్పేట మండలం మురళీగూడ దగ్గర ప్రాణహిత ప్రాంతానికి చేరుకుంది ఏనుగు. మనం రెడ్ సర్కిల్లో చూస్తున్నాము. ఆపరేషన్ గజ కంటిన్యూ అవుతోంది. ఏనుగు కోసం హంటింగ్ అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాసేపటి క్రితం గుట్ట ప్రాంతంలో సంచరించింది. అక్కడే ఓ ఆటో డ్రైవర్ ఏనుగును చూశాడు. అడవిలో ఆటోలో వెళుతుండగా రోడ్డు మధ్యలో ఏనుగు కనపడింది. డ్రైవర్ ఆటోను అక్కడే నిలిపేయడంతో ఏనుగు సైలెంట్ గా వెళ్లిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. జై శ్రీరామ్ అదసలనేకి ఇట్లా ఇట్లా అడగా ఇట్లా అడుగు తొండంతో ఇరుగొట్టింది. ఒక్కటి మొత్తం కింద పడ్డది. తొండంతో ఇరుగొట్టింది. బాగానే పెద్దగా ఉన్నదిగా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ రుద్రపూర్ అదసలనేకి ఇట్లా ఇట్లా అడగా ఇట్లా అడుగు తొండంతో ఇరుగొట్టింది. ఒక్కటి మొత్తం కింద పడ్డది. తొండంతో ఇరుగొట్టింది. బాగానే పెద్దగా ఉన్నదిగా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ రుద్రపూర్. ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. గుట్ట ప్రాంతంలో ఏనుగు సంచరిస్తున్నట్టుగా అక్కడ ఆటోలో వెళ్తున్న ఒక వ్యక్తి గమనించాడు. ఆటోను అక్కడే నిలిపేశాడు. సైలెంట్ గా ఏనుగు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆపరేషన్ గజ కొనసాగుతోంది. ఈ దృశ్యాలు కొమరంభీం జిల్లాలో ఆపరేషన్ గజకు సంబంధించిన దృశ్యాలు. ఏనుగు అటవీ ప్రాంతంలో అంతా సంచరిస్తోంది. పెంచ్కల్పేట మండలం మురళీగూడ దగ్గర ప్రాణహిత ప్రాంతానికి చేరుకుంది ఏనుగు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ సారంగపాణిని అడిగి తెలుసుకుందాం. సారంగపాణి, ప్రస్తుతం ఫారెస్ట్ రేంజ్ అధికారులు అక్కడ చేరుకున్నారా లేదా? దేవి, కొమరంభీం జిల్లాలో 3 రోజుల క్రితం ప్రవేశించిన ఏనుగు, ఒంటరి ఏనుగు, అది బూరపల్లి మీదుగా ఇప్పుడు ప్రస్తుతం పెంచుకలపేట మండలం మురళీగూడ జిల్లెడ ప్రాంతం అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ గుట్ట పైన వెళ్తున్న దారికి అడ్డంగా వెళ్ళింది. దారికి అడ్డంగా వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక ఆటోకు సంబంధించిన ప్రయాణికులు వెళ్తున్న క్రమంలో ఆటో అక్కడ నిలిపివేసి ఉండగా ఏనుగు వస్తుందని నిలిపివేయడంతో ఆటోను ఏమీ చేయకుండా అంటే సైలెంట్ గా వెళ్ళిపోయింది. అక్కడే నిల్చున్న అటవీ శాఖ అధికారులు ఆటో వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నంలో భాగంగా అటువైపు నుంచి ఏనుగు వచ్చింది. ఏనుగు వచ్చి సైలెంట్ గా అటువైపు వెళ్ళింది. కానీ ఇప్పుడు అది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత నది తీరకు సమీపంలో ఉంది. 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఏనుగు ఉంది. అయితే ఏనుగు సంబంధించిన ఆపరేషన్, దాన్ని ట్రాకింగ్ కావచ్చు, అదేవిధంగా మానిటరింగ్ సంబంధించిన ఆపరేషన్ కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ఆ డ్రోన్ అంటే థర్మల్ డ్రోన్ ను అదేవిధంగా దాన్ని తరిమి కొట్టడం కోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. ఒకటి మహారాష్ట్ర నుంచి, గడ్చిరోలి జిల్లా నుంచి ఒక టీం వస్తే, వెస్ట్ బెంగాల్ నుంచి దాన్ని తరిమేందుకు ప్రత్యేక నిపుణుల టీం కాసేపటి క్రితమే కొమరంభీం జిల్లాకు చేరుకుంది. మళ్ళీ 5:30 తర్వాత ప్రస్తుతం గుట్ట ప్రాంతంలోని ముర్లుగూడ గుట్ట ప్రాంతంలో ఏనుగు అక్కడే సేద తీరుతూ ఉన్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. అక్కడ సేద తీరుతున్నట్టుగా అటవీ శాఖ అధికారులు కాసేపటి క్రితం గుర్తించారు. అయితే అది మళ్ళీ గుట్ట దిగి అటువైపు ప్రాణహిత దాటి వెళ్తే గనక సేఫ్ జోన్ లోకి తెలంగాణ వస్తుంది. అయితే వచ్చిన 2 రోజుల నుంచి 2 ప్రాణాలు తీసిన ఏనుగు ఇప్పుడు సేఫ్ గా, అంటే ఎలాంటి ప్రమాదం లేకుండానే మళ్ళీ అవతల వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. కానీ ఆ గుట్ట దిగి ఇటువైపు వస్తే గనక అది బెజ్జూరు వైపు వెళ్లే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాత్రి వేళల్లో సైతం దాని కదలికలను గమనించడం కోసం, దాని మూవ్మెంట్ ను పసిగట్టడం కోసం రాత్రి సైతం డ్రోన్ అంటే థర్మల్ డ్రోన్ సైతం తీసుకురావడం జరిగింది.